నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రతిపాదన. పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతునివ్వాలని విజ్ఞప్తి. పోడు భూములపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామన్న సీఎం కేసీఆర్. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు వెల్లడి. పట్టణాలలో స్వచ్ఛ భారత్, అమృత్ రెండో విడత కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని. దేశంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు, డ్రైనేజ్ వసతి కల్పించడమే లక్ష్యమన్న మోదీ. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ట్రైబల్ సర్క్యూట్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతామంటూ వెల్లడి. హుజూరాబాద్ లో ప్రారంభమైన నామినేషన్ల పర్వం. తొలి రోజు టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్. మరోసారి 1,00,000 కోట్ల మార్కును అధిగమించిన జీఎస్టీ వసూళ్లు. సెప్టెంబర్ మాసంలో 1,17,010 కోట్ల ఆదాయం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శాసనసభ వేదికగా ప్రతిపాదించారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా దీనిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ హరిత నిధి ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు మద్దతు తెలిపాయి. హరితహారంపై శాసనసభ ఈరోజు స్వల్పకాలిక చర్చను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి పల్లె అభివృద్ధి బాటలో పయనిస్తోందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఈ పథకం కోసం ఇప్పటి వరకు 6,556 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమంపై శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు టార్గెట్గా పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. అటవీ ప్రాంతాలు బయట 130 కోట్ల మొక్కలను లక్ష్యంగా నిర్ణయించుకోగా 176 కోట్ల 82 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇదే సమయంలో కాంపా నిధులపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి కాంపా నిధులు రావని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర జమ చేసిన నగదునే తిరిగి కాంపా నిధుల రూపంలో వెనక్కి ఇస్తుందని తెలిపారు. 5,000 కిలోమీటర్ల పొడవున దీక్ష, కోట్లాది వేల కోట్లాది మొక్కలు నాటేటువంటి ఒక సీరియస్ ఎఫర్ట్ జరుగుతూ ఉంది. అది మనకు ఆదర్శప్రాయం అధ్యక్ష. అట్లాగే దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎఫర్ట్ బ్రెజిల్ అనే దేశంలో జరిగింది. యుఎన్ఓ వాళ్ళు ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత మన తెలంగాణ హరితహారం ప్రోగ్రామ్ కూడా గుర్తించి థర్డ్ లార్జెస్ట్ ఎఫర్ట్ అని చెప్పి మనకు కితాబ్ ఇచ్చినారు అధ్యక్ష. అది మనందరం కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అంతకుముందు ప్రభుత్వ విప్పు గువ్వల బాలరాజు హరితహారంపై చర్చను ప్రారంభించారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ సంకల్పించిన హరితహారంలో రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములయ్యారని అన్నారు. ఈ 7.5 సంవత్సరాల నుంచి 3.67% ఈ గ్రీనరీ పెరిగింది అంటే ఆ ఘనత ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారిది అధ్యక్ష. చైనా, బ్రెజిల్ తర్వాత ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అనేది భారతదేశానికి పేరు తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్రం ప్రయత్నం చేసింది అంటే ఇది తప్పకుండా మనందరికీ గర్వకారణం అధ్యక్ష. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో గిరిజన భూముల్లో మొక్కలు నాటుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలంటూ కోరారు. మరి ఆదివాసులకు 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇప్పటి వరకు కూడా ఆ భూములకు పట్టాలు రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. వందలాది ఎకరాలలో అక్కడే
ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొక్కలు నాటుతున్నటువంటి కార్యక్రమం కూడా ఉంది. మరి ఇప్పటికైనా ఆ చట్టాన్ని ప్రభుత్వం గౌరవించి ఆ భూములను వదిలేసి మరి మిగతా చోట్ల అడవులు లేని కాడ, చెట్లు లేని కాడ, కాంక్రీట్ జంగల్గా ఉన్న కాడ, అట్లాంటి కాడ హరితహారం పెడితే మేమందరం కూడా సమర్థిస్తాం సార్. పట్టణాల్లో కూడా పచ్చదనం పెంపుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎంఐఎం సభ్యులు సయ్యద్ పాషా ఖాద్రీ ప్రభుత్వానికి సూచించారు. అటవీ పోడు భూములపై ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు సూచించారు. స్థిర ఆదాయం వచ్చే విధంగా పళ్ళు, పూల మొక్కలను నాటాలని కోరారు. రైతులు పూర్తిగా జల్ జంగల్ జమీన్ మీదనే ఆధారపడి నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో మామూలుగా సాదాసీదా మొక్కలు పెట్టకుండా అక్కడ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలు లేదా బంక, ఆకులు, పొగాకు, తేయాకు ఇట్లాంటికి సంబంధించినటువంటి ప్లాంటేషన్ పెట్టి సరే వారికి పట్టా ఇస్తామా, రిజిస్ట్రేషన్ అవుతుందా, భవిష్యత్తులో అటవీ చట్టాలని ఏ రకంగా మార్చబోతున్నాం అనేది పక్కన పెడితే ఇప్పుడు వారు అదే అడవిని ఆధారపడి అదే భూమిని ఆధారపడి బతుకుతా ఉన్నారు. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ప్లాంటేషన్ లోపల వారు బతికినంత కాలం ఆ భూమి వారికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి రీతి లోపల పండ్లు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలను ఇచ్చేటువంటి మొక్కల్ని కొంత గిరిజనులు, దళితులు ఎక్కువగా సాగు చేసుకుంటున్నటువంటి ప్రాంతాలు, షెడ్యూల్డ్ ప్రాంతాల లోపల ఇట్లాంటి మొక్కల్ని ఎంకరేజ్ చేసే రీతిలో అటవీ శాఖ మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నాకు ఇంకొక విజ్ఞప్తి అధ్యక్ష. జీవ వైవిధ్యం, వాతావరణ సమతుల్యం కోసం అడవుల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి మరో మానస పుత్రిక తెలంగాణ హరితార కార్యక్రమం. 230 కోట్ల మొక్కలు నాటిన లక్ష్యంతో మరి 3 జూలై 2015 నాడు ఈ కార్యక్రమంకి శంకుస్థాపన చేయడం జరిగింది. అంచెలంచెలుగా ఈ 239 కోట్ల మొక్కలకు అధిగమించి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పోడు భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హరితహారంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. పోడు భూముల వ్యవహారం కేంద్రం పరిధిలో ఉన్నందున సమస్య పరిష్కారానికి అఖిలపక్ష నేతలను త్వరలోనే ఢిల్లీ తీసుకువెడతామన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం పోడు భూములు దున్నుకునే వారికి రక్షణ ఉందన్నారు. రాష్ట్రంలో 96,676 మంది గిరిజనులకు 3,08,000 ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీరికి ప్రస్తుతం రైతు బంధు పథకం కూడా వర్తిస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,75,00,000 ఎకరాల భూములు ఉన్నాయన్న సీఎం కేసీఆర్ త్వరలోనే సమగ్ర భూసర్వే నిర్వహిస్తామని శాసనసభలో చెప్పారు. గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోందన్న విమర్శల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కరోనా లాంటి సందర్భాల్లో కూడా పంచాయతీల గ్రాంట్లను నిలుపుదల చేయలేదన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో గ్రామ పంచాయతీ నిధులపై కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే కేంద్రం నిధులిస్తుందని, ప్రత్యేకంగా కేంద్రం నుంచి వచ్చే నిధులేమీ ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామాల్లో సగటున ఒక్కొక్కరిపై 650 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4 రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోయారని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలే మారిపోతున్నాయని అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మారుమూల ఆవాసాల్లో కూడా అభివృద్ది కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమాలను నీతి ఆయోగ్తో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రశంసించి అవార్డులిచ్చాయని గుర్తు చేశారు. ముక్రాకి కూడా అక్కడ సర్పంచ్ గారు, మహిళా సర్పంచ్ అధ్యక్ష, గిరిజన సర్పంచ్, ఆ అమ్మాయి వెళ్లి చాలా గౌరవంగా తెచ్చుకొని నా టైం కూడా తీసుకొని నాతో కూడా సంతోషంగా ఫోటో దిగిపోయినా. తమరి ఆధ్వర్యంలోనే పాస్ చేయబడ్డ పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా దాదాపు 2 గంటల పాటు అధ్యక్ష నేనే స్వయంగా విషయాన్ని చాలా విశదీకరించి చెప్పడం జరిగింది. ఇంత గొప్పగా మాట్లాడిన ఈ సభ్యులు అధ్యక్ష వారు కూడా పరిపాలన చేసినారు. సగటున తలసరి ఒక వ్యక్తి మీద వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంటు, వీళ్ళు చెప్పే సోకాళ్ళు కేంద్రం, వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. రెండవది రాష్ట్రంలో వాళ్ళే 15 ప్రభుత్వంలో ఉన్నారు. 4 రూపాయల అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంట్ జస్ట్ 4 రూపీస్.
ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది 650 రూపాయల పైచిలు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. మేము మాట్లాడగలుగుతాం కదా అని చెప్పి గొంతు నొక్కడం మేము లక్ష్యం కదా. ఎవరు గొంతు నొక్కుతారండి నాకు అర్థం కదా. ఎందుకు నొక్కుతారు? బ్రహ్మాండంగా మాట్లాడండి, అద్భుతంగా మాట్లాడండి. మీకన్నా అద్భుతంగా మేం చెప్తాము, మన ఇద్దరికన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు, డ్రైనేజ్ కనెక్షన్లు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ 2.0, తాగునీటి భద్రత కల్పించే అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని ఈరోజు వర్చువల్ గా ఢిల్లీలో ప్రారంభించారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల్లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్, అమృత్ 2వ విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 4.28 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత 6 ఏళ్లలో చేపట్టిన స్వచ్ఛ భారత్, అమృత్ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన పరివర్తనను తీసుకువచ్చాయని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో శాస్త్రీయ పద్ధతిలో అమలైన ఈ కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రాంతాల ముఖ చిత్రం మారిందన్నారు. పట్టణాలు, నగరాలను చెత్త నుంచి విముక్తి కల్పించటమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యమని చెప్పారు. అమృత్ కార్యక్రమం 2.0 కింద పట్టణ ప్రాంతాల్లో తాగునీటి భద్రత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, మేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. మన దేశంలో ప్రతిరోజు సుమారు 1,00,000 టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 2014కు ముందు 20% చెత్త శుద్ధి కాగా అది ఇప్పుడు 70% పెరిగిందని ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమం కింద మురుగునీటి నిర్వహణ చేపట్టి పట్టణాల్లో మురుగునీరు నదుల్లోకి కలవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మురుగునీటి శుద్ధి వల్ల నదులు కూడా పరిశుభ్రంగా ఉంటాయని ప్రధాని మోదీ చెప్పారు. शहरों में 100% लोगों की साफ पानी तक पहुंच हो, शहरों में सीवेज का बेहतरीन प्रबंधन हो, इस दिशा में हम आगे बढ़ रहे हैं. मिशन अमृत के अगले चरण में देश का लक्ष्य है सीवेज और सेप्टिक मैनेजमेंट बढ़ाना, अपने शहरों को वाटर सिक्योर सिटीज बनाना और ये सुनिश्चित करना कि हमारी नदियों में कहीं पर भी कोई गंदा नाला न गिरे. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. హైదరాబాద్లోని ఆదాయ పన్ను శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిఐసి ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఆయా విభాగాల కార్యకలాపాలను ఆర్థిక మంత్రి సమీక్షించారు. అనంతరం యువ అధికారులతో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలను అందుకునేందుకు యువ అధికారులు ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్, సిబిడిటి చైర్మన్ జేబీ మహోపాత్ర పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఆర్థిక శాఖ పరిధిలోని పలు విభాగాలతో ఆర్థిక మంత్రి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన తర్వాత రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పర్యాటక ప్రాంతాల వద్ద అదనపు సౌకర్యాల ఏర్పాటుతో పాటు సాహస క్రీడలు, వాటర్ స్పోర్ట్స్, థీమ్ పార్కులను ప్రోత్సహించాలని చెప్పారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాబోయే రోజుల్లో దేశ విదేశాల్లో జరిగే టూరిజం రోడ్ షోలు, ఎగ్జిబిషన్లలో రాష్ట్ర పర్యాటక శాఖ పాల్గొని తెలంగాణను టూరిజం డెస్టినేషన్ గా ప్రదర్శిస్తుందని చెప్పారు. ట్రైబల్ సర్క్యూట్ గా వరంగల్ అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలిపారు. బొగతా వాటర్ ఫాల్స్ వద్ద
11.65 కోట్ల రూపాయలతో పర్యాటకులకు వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన తొలి రోజే నామినేషన్ దాఖలైంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఇతర టీఆర్ఎస్ నాయకులు వెంటరాగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్లోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా ఆశీర్వాదంతో తన గెలుపు ఖాయమని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా హుజూరాబాద్ స్థానానికి ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు త్వరలో గెలిచిన తర్వాత ఈ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఉత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత ఇవాళ నేను తీసుకుంటున్నానని చెప్పి ఇవాళ ఈ మీడియా సమక్షంలో ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా. దయచేసి ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈ పేద బిడ్డ ఉద్యమించిన ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు కారువర్తికి ఓటేసి గెలిపించాలని చెప్పి నేను నమస్కరిస్తా ఉన్నా. తన రాజీనామా కారణంగానే ప్రజల చెంతకు కొత్త సంక్షేమ పథకాలు వచ్చాయని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుందని ఆయన అన్నారు. జమ్మికుంట మండలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తనతో పాటు బీజేపీపై అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని విమర్శించారు. ఇతర నియోజకవర్గాల్లో చేయని అభివృద్ది పనులు ఒక్క హుజూరాబాద్లో మాత్రమే ఎందుకు చేపట్టారని ఈటెల రాజేందర్ మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున ఎన్నికల లోపే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన బిడ్డ ఈ బిడ్డ. ఆ 10 లక్షల మీద బ్యాంకుల పెత్తనం ఉండద్దని చెప్పిన బిడ్డ ఈ బిడ్డ. ఆ 10 లక్షల మీద కలెక్టర్లు అజమాయిషి ఉండద్దని చెప్పిన బిడ్డ ఈ బిడ్డ. సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు టెండర్లు త్వరలోనే పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై సమాధానమిస్తూ ఈ 2 ఎత్తిపోతల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా 2,19,000 ఎకరాలకు, బసవేశ్వర పథకం ద్వారా 1,65,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ 2 పథకాలకు టెండర్ల ప్రక్రియ 1-2 మాసాల్లో పూర్తవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 11 మండలాలకు ఈ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తాం అధ్యక్ష. సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 231 గ్రామాలు, 2,19,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం అధ్యక్ష. దీంట్లో 12 టీఎంసీల నీటిని సింగూరు ద్వారా ఎత్తిపోయడం ద్వారా ఈ 2,19,000 ఎకరాలకు నీరు అందించాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. దీంట్లో 3 పంప్ హౌజులు, 6 ప్రధానమైనటువంటి కాలువలు, ఒకటి జహీరాబాద్ కాలువ, రాయకోడ్ కాలువ, హదనూరు కాలువ, కంది కాలువ, మునిపల్లి కాలువ, గోవిందాపూర్ కాలువల ద్వారా ఈ 2,19,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం అధ్యక్ష. బసవేశ్వర ఎత్తిపోతల సాగునీటి పథకం ద్వారా కూడా అధ్యక్ష సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని 8 మండలాలు, 166 గ్రామాల్లో 1,65,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు అధ్యక్ష. దీనికి 8 టీఎంసీల నీటిని సింగూరు బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోయడం జరుగుతుంది. దీంట్లో 2 పంప్ హౌజులు, 6 ప్రధానమైనటువంటి కాలువలు, కరస్గుత్తి కాలువ, కంగ్టీ కాలువ, అంతర్గాం కాలువ, రేగోడ్ కాలువ, వట్పల్లి కాలువ, నారాయణ్ ఖేడ్ కాలువల ద్వారా ఈ 1,65,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది అధ్యక్ష. జాతిపిత మహాత్మాగాంధీ జీవిత విశేషాలను వివరిస్తూ హైదరాబాద్లో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను శాసనమండలి సభ్యురాలు సురభి వాణిదేవి ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్ర, జాతిపిత సిద్ధాంతాలు, ఆశయాలు నేటి తరానికి తెలిసేలా ఛాయాచిత్రోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మానవాళిపై గాంధీజీ సిద్ధాంతాల ప్రభావం, అగ్రదేశాలు సైతం గాంధీజీ బోధనలను అనుసరిస్తున్న తీరుపై ప్రత్యేక చిత్రాలు ఏర్పాటు చేశారు. దండి ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రతి దశలోనూ గాంధీజీ పోరాట పటిమ గురించి,
ఆయా ఛాయాచిత్రాల దగ్గర ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా మహాత్ముడికి అత్యంత ఇష్టమైన వైష్ణవ జనతో ప్రార్థనా గీతం నేపథ్యంతో గాంధీ మార్గం నాటికను ప్రదర్శించారు. సభికులను ఈ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పీఐబీ ఆర్ఓబీ డైరెక్టర్ శృతి పాటిల్, నెహ్రూ యోజన కేంద్ర రీజనల్ డైరెక్టర్ అంశుమన్ దాస్ పాల్గొన్నారు. జాతిపిత ఆశయాలు, సిద్ధాంతాలు అందరూ ఆచరించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి సూచించారు. చాలా బాగుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ టెల్లింగ్, వెరీ నైస్ కలర్స్, నైస్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఫోటోగ్రాఫ్స్, మెసేజెస్ తెలుగులో ఇంగ్లీష్లో అందరూ చదువుకునేట్టుగా. ఇంతకుముందు మేడం గారు అన్నట్టుగా చిన్న చిన్న పిల్లలు గాంధీ గారి గురించి చదువుతుంటేనే కదా మనకు తర్వాత తరానికి మనం పరిచయం చేసినట్టుగా. इतने रेयर फोटोज है जैसे कि महात्मा गांधी जी की अर्ली लाइफ के बारे में, जब उनके बचपन से लेकर और सारे इम्पोर्टेंट माइलस्टोन्स ऑफ फ्रीडम स्ट्रगल, लाइक ऑल दिस लाइक यू नो फ्रॉम व्हेन ही स्टार्टेड, जब वो साउथ अफ्रीका से आए और फिर जो जो इम्पोर्टेंट माइलस्टोन्स हुए हैं जैसे खेड़ा सत्याग्रह, चंपारण और ये नॉन कोऑपरेशन मूवमेंट, क्विट इंडिया, ये सारे लेके कल्मिनेशन इन इंडिया गेटिंग इंडिपेंडेंस, वहाँ तक के सारे हमने फोटोग्राफ्स सब लेके यहाँ पे एक पुटअप किया है. एक हमारा छोटा प्रयास है. हमारा రేర్ ఫోటోగ్రాఫ్స్ ఇది మీకు ఇంటర్నెట్లో కానీ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ ఓపెన్ సోర్సెస్. సో ఓన్లీ ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఫోటో డివిజన్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు చిన్న దానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా తీసుకుంటే దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్తో పాటు చిన్న రైటప్ కూడా ఉంటుందన్నమాట. దాని ద్వారా ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవచ్చు. దేశంలోని బడిఈడు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న మహోన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ శక్తి నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 11,20,000 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 11,80,00,000 మంది చిన్నారులకు 2026 వరకు బలవర్ధక ఆహారం అందనుంది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో కేంద్రం 54,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలు 32,000 కోట్ల దాకా ఖర్చు చేయనున్నాయి. భవిష్యత్ తరాలకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించేందుకు ఈ పథకం గణనీయంగా తోడ్పడుతుందని హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ డైరెక్టర్ హేమలత చెబుతున్నారు. దూరదర్శన్తో మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత సమస్యను తొలగించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ స్కీమ్లు ఇప్పుడు కొత్తగా ఏంటి ఇంప్లిమెంట్ చేశారంటే సప్లిమెంటేషన్ ఆఫ్ న్యూట్రిషనే కాకుండా దే ఆర్ గోయింగ్ టు అసెస్ న్యూట్రిషన్ స్టేటస్ ఆల్సో. అంటే అనీమియా ఎంత ఉంది పిల్లల్లో, ఈ పోషన్ తీసుకున్న పిల్లల్లో మళ్ళీ అనీమియా ఏమైనా ఇంప్రూవ్ అయిందా, హిమోగ్లోబిన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, న్యూట్రిషన్ స్టేటస్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, ఈ ఆస్పెక్ట్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే న్యూట్రిషన్ ఇచ్చేదే కాకుండా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని ఎఫెక్టివ్నెస్ కూడా చూస్తున్నారు. సో నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్లో ధాన్యం కొనుగోళ్లతో పాటు వివిధ అంశాలపై ప్రధానితో ఆయన చర్చలు జరిపారు. భేటీ అనంతరం చరణ్జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. అలాగే దీంతో పాటు కోవిడ్ సమయంలో మూసివేసిన కర్తార్పూర్ మార్గాన్ని తిరిగి తెరవాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళలు, నిరుద్యోగ యువతకు సరికొత్త ఉపాధి మార్గాలను చూపుతోంది నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ. ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మరికొందరికి ఉపాధినిచ్చేలా వివిధ వృత్తుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆర్థికంగా చేయూతనందిస్తూ స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నారు. నల్గొండ జిల్లా డిఆర్డీఎస్ శిక్షణ తరగతులపై ప్రత్యేక కథనం. మహిళలకు చేయూత, ఆర్థికంగా భరోసా అన్న నినాదాన్ని నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పూర్తి స్థాయిలో నిజం చేస్తోంది. నిరుపేదలు, నిరుద్యోగ యువతకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల ద్వారా డిమాండ్ ఉండే వివిధ రంగాల్లో
శిక్షణ అందిస్తున్నారు. కూలీల అవసరం లేకుండా ఉండే అగరబత్తీలు, క్యాండిల్స్, కుంకుమ, పసుపు తయారీలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు మార్కెటింగ్ విధానంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. పర్ పర్సన్ కి మొత్తం మనకి దాదాపు పర్ డే ఒక మనిషికి వచ్చేసేసి అంటే మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ మేడం మా ట్యూటర్ ఛార్జెస్ కానీ కరెంట్ కానీ రెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ హెడ్ 550 రూపీస్ వస్తుంది మేడం పర్ డే ఎక్స్పెన్సెస్. వీళ్ళకి ఇవన్నీ కూడా మనకు ఫ్రీనే అనమాట. వాళ్ళు ఎవరేమి ఇది లేకుండా మనకి ఏంటంటే ఇది సొసైటీ మేడం, ఇది బ్యాంక్ సొసైటీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫండ్స్ మాకు తర్వాత ఇస్తుంది అనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ సొసైటీ అనమాట. దీనికి జిల్లాలోని కనగల్, నిడ్మానూర్, తిప్పర్తి మండలాల నుండి 35 మంది మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కాలంలో వసతి, భోజన సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పిస్తున్నారు. రసాయనాలు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన రంపపు పొడి, బొగ్గు, గమ్ పౌడర్, పలు రకాల సెంట్లను అగరబత్తీల తయారీలో వాడుతున్నారు. ఈ వాతావరణం కాలుష్యానికి సంబంధించి హ్యాండ్ మేడ్ ప్లస్ న్యాచురల్ ప్రోడక్ట్స్ తో తయారు చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉండే. దానికి ఆర్సెట్ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే అగరబత్తికి చేయడానికి సహృదయంతో ముందుకు వచ్చారు. దానిలో భాగంగానే కనగల్ అండ్ నిడమనూరు ప్లస్ తిప్పర్తి మండలాల నుంచి 35 మెంబర్స్ ఉమెన్ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి వదిలేయటం అనేదే కాకుండా వివిధ రకాల ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాం. శిక్షణతో పాటు ఆర్థికంగా కూడా చేయూతను అందిస్తూ ఉండటంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చేయూత, అధికారుల కృషితో తాము ఆర్థికంగా బలోపేతమవుతున్నామంటున్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా ఇంట్లోనే ఉంటూ వివిధ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించినట్లు చెబుతున్నారు. మేమే స్వయంగా పని చేసుకుని ఒకరి కింద పని చేయకుండా మేమే స్వయంగా తయారు చేసుకుని మేము పని చేసుకోవడానికి ఇక్కడ మాకు సార్ వాళ్ళ అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ మాకు 10 days ట్రైనింగ్ జరిగింది. ఈ ట్రైనింగ్లో మేము మంచిగానే చేసుకున్నాము. ఇక్కడ డైరెక్టర్ సారు, శంకర్ సారు ప్లస్ ఇంకా జనార్దన్ సార్ గారు కూడా మాకు చాలా బాగా చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో హన్మకొండలో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. పట్టణంలోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో స్వతంత్ర పోరాటానికి సంబంధించిన వివిధ ఘట్టాలు, స్వాతంత్ర్య సమరయోధుల ఛాయాచిత్రాలను ప్రదర్శిస్తారు. స్వాతంత్రోద్యమం గురించి నేటి తరానికి తెలియజేసేలా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారని కలెక్టర్ ప్రశంసించారు. జాతిపిత గాంధీజీ జీవిత విశేషాలు, స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర కళ్లకు కట్టినట్లుందని కలెక్టర్ కొనియాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి ఛాయాచిత్ర ప్రదర్శనశాల అనేది ఈరోజు మనకి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకి మార్చి 12న గవర్నర్ గారు వచ్చి మన హనుమకొండ జిల్లా నుంచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్టార్టింగ్ భాగంగా ఇక్కడ మనకి జెండా ఎగరవేయడం కూడా జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు రేపు మనకి గాంధీ గారి జయంతి సందర్భంగా October 1st, 2nd and 3rd 3 days కూడా పబ్లిక్ ప్రదర్శన గురించి మనకి స్వాతంత్ర ఉద్యమ సమయంలో రేర్ ఫోటోగ్రాఫ్స్ అంటే మహాత్మా గాంధీకి సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మనకి ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ ప్రదర్శన ఉంచడం జరిగింది. కరోనా ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్ మాసంలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత మాసంలో జీఎస్టీ కింద 1,17,010 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ మాసంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో సగటు నెలకు 1,10,000 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలు కాగా రెండో త్రైమాసికంలో 5% పెరిగి 1.17 లక్షల కోట్లకు చేరింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు.
తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రతిపాదన, పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతునివ్వాలని విజ్ఞప్తి. పోడు భూములపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామన్న సీఎం కేసీఆర్, రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపడుతున్నట్లు వెల్లడి. పట్టణాలలో స్వచ్ఛ భారత్, అమృత్ 2వ విడత కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని, దేశంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు, డ్రైనేజ్ వసతి కల్పించడమే లక్ష్యమన్న మోదీ. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ట్రైబల్ సర్క్యూట్ గా వరంగల్ను తీర్చిదిద్దుతామంటూ వెల్లడి. హుజూరాబాద్ లో ప్రారంభమైన నామినేషన్ల పర్వం. తొలి రోజు టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్. మరోసారి 1,00,000 కోట్ల మార్కును అధిగమించిన జీఎస్టీ వసూళ్లు. సెప్టెంబర్ మాసంలో 1,17,010 కోట్ల ఆదాయం.